దుప్పు బ్రేక్ రాకపోతే మనం దుప్పు అంతే. కాకపోతే ఆ దరిద్రానికి ఏమైందంటే మన దరిద్రానికి మన దగ్గర పైసలు ఉండేవి కదా, వచ్చినట్టు అయిపోతే చూపించి నీ కాలు పట్టుకుంటా, ఓ జాలి చూపించి ఓ 10,000 తక్కువ చేసుకో ప్రతిసారి. ఇప్పుడు చేసిందంటే ముఖ్యం. ఇప్పుడు జర బండి నుంచి పైసలన్నీ ఇవ్వు, అంటే పైసలు ఇచ్చేదాన్ని అన్న పంపియ్యు మనకి. ఎందుకంటే ఓ షట్ బైక్ అమ్మేయచ్చు కదా, ఎన్నిసార్లు రిపేర్ చేపిస్తామని. బ్రో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్ బ్రో. నాకు కూడా నీకు నేను తప్ప ఎవ్వరు వెళ్తలేరు, ఇస్తలేదు నీకు పైసలు, అర్థం చేసుకో. వీఆర్ హ్యాపీ, మన బైక్ హ్యాపీ, మనం హ్యాపీ. ఓకేనా? 5 పంపిద్దామా? 1,000 రూపాయలు, 500, 1,000 రూపాయలు. సమానితో బాయ్, లవ్ యూ, టేక్ కేర్. ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అయినా అనుకొని నేనేం చెప్పి ఆల్మోస్ట్ అండి బ్రో ఇలా 5,000 అంట. ఈ మమ్మీ అంట 70 లక్షలు లాస్ వచ్చేటోళ్ళం కామండి మేము. పెద్ద టాస్క్ ఏంటంటే మనది ఇది ఎక్కుతారా ఎక్కడ అసలు, ఎందుకంటే బండి ముందుకే ఉంటుంది. సో ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది తెలుసా నాకు జీవితంలో, నా బండికి ఏమన్నా ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం అది. బండిలా బండిలా ఆగిపోతుంది, ఇలా చేంజ్ అప్పుడు వస్తుంది. పాతదైతే ఒక వీడియో ఉంది, చూపిస్తా. పే చేయాలిగా, పైసలు పే చేయాలంటే మనమే బికారీ నా కొడుకులమైనాం. సో ఇంకా సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఎప్పుడైతే వెల్ ఉంటారో అప్పుడు మనం కూడా మంచిగానే బతుకుతాం అనమాట. ఇఫ్ నాట్ ఓకేనా. సో దేర్ యూ కెన్ సీ మ్యానిటో ఎన్ఎన్కే నాన్ ఎన్నికల్ కన్నా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగింగ్ తీస్తున్నా. ఎట్లా అంటే ఇట్ కైండ్ ఆఫ్ సంథింగ్ స్పెషల్. సో మొత్తం కొంచెం ఫంకీగా మొత్తం మంచిగా రెడీ అయినా. సో ఐ ఫీల్ బ్లెస్. అండ్ అలానే ఏంటంటే ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మ్యానిటోకి చైన్ కిట్ పోయింది అనమాట. ఇన్ ద సెన్స్ చైన్ సాకెట్ పోయి చాలా రోజులు అవుతుంది. బట్ మన దగ్గర కూడా కొంచెం ఫైనాన్షియల్గా లేరు కాబట్టి ఆగానమాట. సో ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అయినా అనుకొని నేనేం చెప్పిస్తున్నా అంటే బండి రిపేర్కి ఇచ్చేస్తున్నా. ఓన్లీ రిపేరే కాదు, ఆ చైన్ సాకెట్ రిపేర్ ప్లస్ అలాగే మన సర్వీసింగ్, ఇంకా చిన్న మైనర్ రిపేర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేపిస్తున్నా. సో దానివల్ల ఏమైతే అంటే మనకి ఎంత మళ్ళా వీ క్యాన్ హిట్ అవర్ బైక్ సో హార్డ్ అనమాట. సో ఇప్పుడు మన బండికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చైన్ కిట్ పీకింది. ఇప్పుడే వచ్చినా కానీ ఒక్క నిమిషం ఆగు. డాడీ కూడా తెలుసు, ఇంట్లోనే ఉండా, నా పనులు నాయనే అని అంటా. వాళ్ళ వర్క్స్ అంటే ముందు నేను నా వర్క్స్ అనుకుంటా. బ్లాగింగ్ మాట్లాడతా, వింటావా మళ్ళీ? సో గైస్, ఇప్పుడు ఏంటంటే సినారియో వచ్చేసి మనమైతే కేటీఎం కాచిగూడ షోరూమ్కి అయితే పోతున్నాం. సో బ్లాగ్ స్టార్ట్ చేసి 1 వీక్ అవ్వచ్చు. 1 వీక్ ముందు బండి తీసుకొని పోదాం అనుకున్నా. కాకపోతే ఆ దరిద్రానికి ఏమైందంటే మన దగ్గర పైసలు ఉండేవి కదా, వచ్చినట్టు అయిపోతే ఆ రోజు ఉన్న పైసలు వేరే దానికి దేనికో అయిపోయినాయి. సో దానివల్ల బండి అయితే తీసుకోవాలి, డిలే అయికుంటూనే వచ్చింది. సో ఫైనల్గా అట్లా ఒక్కరోజు వచ్చింది మనకి షోరూమ్కి తీసుకోనికి. ఎందుకంటే ఓ షట్ చూసారుగా, బండిలా ఆగిపోతుంది, ఇలా చేంజ్ అప్పుడు వస్తుంది, మనకేమో చాలా కష్టం. సో మనకేంటంటే ఫస్ట్ బండి షోరూమ్ నుంచి చేసినాం అనుకో, దాని తర్వాత సెకండ్ సినారియో ఏముంటుంది, పైసలు పే చేయాలంటే మనమే బికారీ నా కొడుకులమైనాం. సో ఇంకా పైసలు మన కాడే ఉంటాయి. ఫస్ట్ తీసుకొని ఇదేం కాచిగూడ షోరూమ్ ఇస్తా. ఇప్పుడు ఏంటంటే నా అకౌంట్లో కూడా కొంచెం పైసలు ఉన్నాయి బ్రో. సో మనం కూడా బండి ఇచ్చేసినాం అనుకో, బండి కూడా రిపేర్ అయిపోతుంది. బట్ ఫస్ట్ టైం అనుకుంటా నాకు అలా పైసలు లేక అనేది బండిని ఇంత డిలే చేసిన. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అంటారు, ఊకే దానికి ఎన్నిసార్లు రిపేర్ చేపిస్తావురా, ఇంట్లో అయినా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అందరు అంటారు, ఆ బైక్ అమ్మేయచ్చు కదా, ఎన్నిసార్లు రిపేర్ చేపిస్తావు అని.
సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్ బ్రో నాకు కూడా. మన ఇంట్లో ఇప్పుడు మన చెల్లెనో అక్కనో ఎవరో ఉంటారు, వాళ్ళకేమో అయిందంటే మనం హాస్పిటల్ వెంటనే తీసుకొని పోమా. సో ఈ బండి కూడా నాకు అలాంటిదే అన్నమాట. దీనికి ఏమన్నా అయినా కానీ నాకు వెంటనే రెస్పాండ్ అవ్వడం ఇష్టం. అది పైసలు ఉన్నా లేకపోయినా మనీ మ్యాటర్ కాదు, దిస్ బైక్ మ్యాటర్ నాకు. సో అందుకే అనమాట. కాకపోతే ఈసారి ఏమైందంటే చాలా ప్రోలాంగ్ అయిపోయింది, ఎందుకంటే పైసలు లేవు, వేరే వేరే స్టంట్స్ చాలా అయినాయి. ఇక 4th ఇయర్ వచ్చేసరికి ఇన్ని స్టంట్లు అయితే అని నాకు తెలియదు, కానీ ఇక అట్లా అయినాయి అనమాట. సో దానివల్ల సో బండికి అయితే మొత్తం ఒక ఎస్టిమేషన్ 20,000 వేసిన. నాట్ ఓన్లీ మిషన్ మీద రిపేర్ కాదు, టైర్స్ అన్నీ. సో అన్నీ కలిపి ఎలా చేద్దాం. సో లేట్ చేయకుండా షోరూంలో పోయి పోయి అమ్మ కాచిగూడ షోరూమ్కి ఎన్ని రోజుల తర్వాత వస్తున్నాను నేనైతే. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే మనది ఇది ఎక్కుతారా ఎక్కడ అసలు, ఎందుకంటే బండి ముందుగా ఉంటుంది ఎక్కినప్పుడు. ఇంట్లో అయితే మన మైక్ ఉంటుండే మనకి చెప్పి నీకు, మన మైక్ అయితే ఇదే లేరు. బట్ ఐ గెస్ అన్న వాళ్ళతో ముందే మాట్లాడేసిన, సో లేట్ చేయకుండా అన్న వాళ్ళకి ఇదే ఉంది కానీ ఇంకో జీటీ కొనాలని ప్లాన్ ఉంది, కానీ పైసలు లేవుగా. అండ్ పక్కా ఫస్ట్ G900 పక్కా కొంటాం నేను. మా తమ్మునికి పైసలు కావాలంట, మనమే దిక్కు లేకుంటున్నామంటే ఇంటి పైసలు పంపాలి. సరే పంపిద్దాంలే, మనం బిచ్చపోదామంటే మనోళ్ళు కదా. అంటే వాళ్ళు ఉన్నారే, నేను ఒక్కనే బిచ్చపోను, ఎందుకంటే అందరికి పంపించి నేనే బిచ్చపోన్నట్టు కాబట్టి అది అన్నమాట. ఇంకెంత మీకు ఇప్పుడు 1000 రూపాయలు పంపించాలా, 5 రూపాయలు పంపిద్దామా? 1000 రూపాయలు 500, 1000 రూపాయలు 500. మనకు బండి రిపేర్కి పైసలు కావాలి 500. అరే ఫోన్ 1000 రూపాయలు పంపిద్దాం. 500, 1000 రూపాయలు అయిపోతా చెప్పు. 1000 రూపాయలు పంపించాలా, 500 పంపించాలా? పెట్రోల్కి నాకు నిన్నే సరే నువ్వు ఉన్నావుగా, నాకు పెట్రోల్గా టీనికి 1000 రూపాయలు కొడతలే అంత పాపం. 1000 రిచ్ కిడ్డా బొంగాలి నీవు భయ్యా. చూడు ఫోన్ కార్డులో 5000 కొట్టమంటుంది, మన కాడ 1000 రూపాయలకే దిక్కుంటలేవు భయ్యా అంటే వీళ్ళు 5000 అంట. మీ అమ్మ మీ అంట 70 లక్షలు లాస్ వచ్చేటోళ్ళం కామండి మేము. లాగ్లో వస్తారా 70 లక్షలు లాస్. పైసలు ఎందుకు కొట్టినా అంటే మనం కొంచెం రిచ్ అనుకోండి, ఏంటంటే అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి, పైసలు ఉన్నాయి కాబట్టి. అంతే, లేకపోతే మన మీద కొడతాం కానీ అంతే అంతే కదా అన్న. అయ్యో బండి అది మన బండి రిపేర్లు ఇప్పుడు చెప్తే షాక్ అయిపోతారు. అన్న ఉన్నాయి అన్న, ఏం చేసినవరా అన్న అంటారేమో, కానీ ఇప్పుడు అన్ని పైన నేను చెప్తాను, మొత్తం చెప్తే అన్న కూడా డీప్ అయిపోతారు. మనకు కూడా బిల్లు వాసింది అనుకో, పైసలు లేవు భయ్యా. అన్న ఇగో ఇది చేంజ్ చేయాలి, ఇది బెండ్ అయింది, ఈ రాడ్ కూడా బెండ్ అయింది కొంచెం, ఈ రాడు ఇది ఇగో ఇదే నట్టుపోయింది అన్న, ఊతానే మళ్ళీ ఇగో చైన్ సాకెట్ ఒకటి సర్వీసింగ్ అన్న, ఆయిల్ లేరేమో నాకు తెలిసి, అదొకటి. ఇగో ఇదొకటి వాచర్ పెట్టి అంటే అది పోయిందన్న, నట్టు పోయింది. సర్వీసింగ్, చైన్ కిట్, ఆ ముంగట్టు అది అంతే. ఈవినింగ్ వచ్చేలా, ఓకే బాయ్. సో ఇదన్నమాట మన బండి పరిస్థితి. ఇప్పుడు మన మైండ్తో ఇట్లుంది, కానీ భయ్యా నిజంగా చెప్తున్నారా, ఒక మంత్ నుంచి నేను బండిని నడిపాక నాకు చాలా బీపీలు వస్తుంది. ఈ బండి లేక వేరే తీసుకొని పోయి వేరే అవుతున్నాయి. సో ఇవన్నీ కావద్దు మనకి. ఏంటంటే మన బండి మంచిగా అయిపోయింది అనుకో, రేపు మనం మంచిగా అయిపోయింది. ఇగో ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది తెలుసా నాకు జీవితంలో, నా బండికి ఏమన్నా అయిందంటే నాకు పెద్ద ప్రాబ్లం అది. దాని తప్ప ఇంకా పెద్ద ప్రాబ్లం లేవు, కానీ అవి వచ్చిన అన్నీ సాల్వ్ చేసుకుంటాం. దీనికి ఒక్కదానికి మీ అమ్మ పెట్టినట్టు పెట్టాలి. అరే కారు కొంచెమన్నా జాలి చూపించి ప్లీజ్, నీ కాలు పట్టుకుంటా, ఓ జాలి చూపించి ఓ 10,000 తక్కువ చేసుకో ప్రతిసారి. ఇప్పుడు నీ అమ్మ టైర్లకు 10,000 పెట్టాలి, నీకు 10,000 పెట్టాలంటే నేను అప్పులపాలు అవుతున్నా. జర బండి నుంచి పైసలన్నీ ఇవ్వు, అంటే పైసలు ఇచ్చేదాన్నన్నా పంపియ్యు. నీకు నేను తప్ప ఎవ్వరు వెళ్తలేరు, ఇస్తలేదు నీకు పైసలు, అర్థం చేసుకో. ఈ అమ్మ చనానితో బాయ్, లవ్ యూ, టేక్ కేర్. ఈవినింగ్ వస్తలే, జల్దీ వస్తాయి ఈసారి. ఓకే బాయ్, టేక్ కేర్. 401 అయినా 250 అయ్యి. సో ఫస్ట్ వన్ అలా పెట్టిల్లి అని మనం 250 నడిపించినాం. అది ఉండే కానీ దీని బాడీ ఫ్రేమ్స్ కానీ హెడ్లైట్స్ కానీ చాలా పెద్ద బ్రాడ్ ఇచ్చింది. మన పాత అయితే ఒక వీడియో ఉంది చూపిస్తా.
Don't you worry. Daddy's home. దీని హైట్ సస్పెన్షన్ మనకి ఈజీగా మ్యాచబులే, తీసుకుందాం బ్రో. ఇది కూడా వద్దురా ఇక పైసలే దిక్కులేమంటే తీసుకుందామా అంటున్నాడు. సిగ్గుండేరు బ్రో మనకి. ఇగో మనకి తిండికి పైసలు లేకపోయినా పర్వాలేదు కానీ బండ్లు కొనుక్కొని కావాలి, అట్లుండి మన జీవితం. ఇది మన పాత వచ్చేది ఖరాబ్ అయిపోయింది, ఇది కొత్త వచ్చేది. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫైనల్గా మన బండి అయితే సర్వీసింగ్ అయిపోయికి వచ్చింది. సో దేర్ యూ కెన్ సీ మ్యానేటో నానినికిల్ కన్నా. సో అది మన బైక్ అయితే సర్వీసింగ్లో ఉంది. సో మొత్తం పార్ట్స్ అయితే చైన్స్ పాకెట్ అన్ని కొత్త కొత్త వేయించేస్తున్నా. కొన్ని చాలా పార్ట్స్ అన్నీ కొత్త వేపిస్తున్నా, అవి ఏవేవో కూడా కొన్ని చూపిస్తా. సో దాంతో ఈరోజు ఈవినింగ్ కల్లా అయిపోతుంది. సో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా మొత్తం తీసేద్దాం. చలో, ఇది క్లచ్ లివరు, ఇది హ్యాండ్ యాక్సిలరేటర్ గ్రిప్, ఇది రాడ్. Down the street with your red lips and funky beat, you better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. సో గైస్ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మన బండి అనేది వాషింగ్కి పోయింది. సో వాషింగ్ అయిపోగానే మనం కూడా ఇంకో బండి పెట్టేసి అంటే ఫ్రెండ్ని తీసుకొచ్చి నా గోప్రోకి అంటే హెల్మెట్కి గోప్రో ఫిక్స్ చేసి సో మన బండి కూడా డ్రైవ్ చేద్దాం. సో చలో, ఆల్మోస్ట్ అండి బ్రో అయిపోయింది. కొత్త గ్రిప్, కొత్త బ్రేక్ అన్నీ కొత్తవి. బండి స్టార్ట్ చేసినామా పోయినామా అని ఉండాలా. ఓ ఇది అసలైన పవర్ అంటే. మొన్న దాకా అంటే భయ్యా అసలు ఫ్లెక్సే లేకుండే నాకు, ఎందుకంటే ఇక అటు ఇటు కాకుండా ఉండే బ్రో. ఏం చేద్దాం ఇప్పుడు చూడు బండి ఎట్లా కొట్టా. బ్రో ఎందుకంటే నేను నిన్న దాకా 60 గంటలు పెట్టిన 45 కొట్టినా మజా వస్తుంది బ్రో. ఎందుకంటే అట్లంటే బండి ఇప్పుడు ఈ అమ్మ ఒక్కొక్క గేర్లా కొడుతుంటే దీని అమ్మ జీవితం ఇది భయ్యా ఇది. సో దీనితో పాటు మన బండి రిపేర్ అయితే అయిపోయింది. సో దాన్ని వేయించినామా, ఎందుకంటే అన్నీ కొత్త వేపిస్తాం, అన్నీ కొత్తవి. ఎందుకంటే నేను దీని ప్రైస్ ఎంత అయింది అనేవి కూడా నేను చెప్పాలనుకుంటలే. ఎందుకంటే మళ్ళీ దీనివల్ల ఇప్పుడు నేను ప్రైస్ చెప్పినా అనుకో మళ్ళీ మా నొల్లిలు అయితే అనమాట, బండికి ఇంత అయిందా ఇంతనా. సో ఎందుకు, సో అందుకే ప్రైస్ ఏం లేదు బ్రో. కాకపోతే చెట్టి అన్నీ చెప్పించేసిన. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. సో అన్నీ జరుగుతుంటాయి. సో అన్నిటినీ తీసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేగాని ప్రతి దానికి భయపడి ఇంత అన్నీ చూసుకోకుండా. సో ఇది ఇప్పుడు చూడండి ఇంత మంచిగా అయిపోయింది మన బండి. సో వీఆర్ హ్యాపీ, మన బైక్ హ్యాపీ, మనం హ్యాపీ. సో జీవితం ఎప్పుడు బాగా అనిపిస్తుంది తెలుసా, అందులో పెట్రోల్ తాగుతుంటే మన లైఫ్ కూడా అట్లనే తాగాలి అనిపిస్తుంది. కానీ మనం తాగాంగా, అందుకే దీనికే తాగిపిస్తాను అనమాట. ఓకే బై డన్. శుక్రియా, అల్విదా, టాటా, బాయ్ బాయ్. అందులో మనం టైర్లు చేపియాలి, ఓ పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి భయ్యా. ట్రాఫిక్ లెక్కి నాటి మా దాకా లేస్తుంది భయ్యా. నిన్న దాకా 4 లేచిందంటే ముఖ్యం. ఇప్పుడు చూడు ఎట్లా వెళ్ళిపోతుంది కాదు. జుప్పు బ్రేక్ పడకపోతే మనం జుప్పు అంతే, ఏముండదు సింపుల్. మనం జుప్పు వెళ్ళినప్పుడు బ్రేక్ పడలే అనుకో మనం కూడా జుప్పు అని పైకే పోతాం. బ్రేక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ ఉండాలి, అప్ ఉండాలి. ఎందుకంటే మేక్ ష్యూర్ బండి ఎప్పుడైతే వెల్ మెయింటైన్ ఉంటారో అప్పుడు మనం కూడా మంచిగానే బతుకుతాం అనమాట. ఇఫ్ నాట్ గుడ్డనే. సో హలో మళ్ళా హైట్ మళ్ళా కలుద్దాం టైర్ బ్లాగ్లో. బర్న్అవుట్ కొడదాం, మిస్ అవ్వకండి. బర్న్అవుట్ ప్రే చేద్దాం.